ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే రేపే అమావాస్య. ఆదివారంతో కలిసి వస్తుంది. చాలా చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఈ అమావాస్య రోజున సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. అసలు అది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వస్తుంది అసలు మనకు? జాగ్రత్తగా విను అని చెప్పి వారాహి అమ్మ అయితే మనకైతే అర్థమయ్యేటట్టు చెప్పబోతుందండి. అమ్మవారి వాగ్దానం వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే 2 రోజుల్లోనే పరిష్కారం చేస్తారు. ఎంతోమంది దగ్గర మీరు జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి. అందుకే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. వీడియోలోకి వచ్చేస్తే తల్లి, ఇది ఖచ్చితంగా నువ్వు వినే తీరాలి. ఇక నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఇక సరిగ్గా రేపు అంటే అమావాస్య రోజు మధ్యాహ్నం 10 గంటల సమయంలో ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాబోతుంది. ఇక అది ఎవరో తెలుసుకోవాలి అంటే చివరి వరకు నువ్వు ఇది విని తీరాల్సిందే. ఖచ్చితంగా నేను చెప్పే ఈ ఒక్క మాట విడిచిపెట్టకుండా వినమ్మా. నేను నీకు కేవలం నీ కోసమే కదా ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. అమ్మవారి వాగ్దానంగా నా బిడ్డకు నేను మంచి చెప్పడానికే వచ్చాను. ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో, సమస్యలతో నలిగిపోతున్నావు. అసలు నీ జీవితంలో అదృష్టమే రాదా? అమ్మా వారాహి అమ్మ, నాకంటూ అదృష్టమే ఉండదా అని నన్ను అడుగుతున్నావు. ఆ వార్త నీ చెవిన పడిన మరుక్షణం నీ జీవితంలో సంతోషాలు, ఆనందాలు అడుగుపెట్టబోతున్నాయి. అంతేకాదు కష్టాలు, బాధలు, సమస్యలు, నష్టాలు అన్నీ కూడా నీ నుంచి శాశ్వతంగా బయలుదేరి వెళ్ళిపోబోతున్నాయి. అవునమ్మా, నేను చెప్తున్న మాట వాస్తవం తల్లి. నేను నీకు ఏది చెప్పినా ఒక తల్లి స్థానంలో ఉండి, ఒక చెల్లి స్థానంలో ఉండి, ఒక సోదరుని స్థానంలో ఉండి, నీకు ఏదైనా సరే నీ ఇంటి పెద్ద స్థానంలో నీ మంచి కోసం, అలాగే నీ భవిష్యత్తు కోసం మాత్రమే కదా నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడూ కూడా కష్టాల సుడిగుండంలో పడి ఎలా బయటపడాలో నువ్వు అర్థం కాక నీ జీవితానికి ఈరోజు ఒక మంచి మార్గాన్ని వేశాను. కాబట్టి నువ్వు ఆ మార్గంలో నుంచి తప్పకుండా నడక ప్రారంభిస్తే మాత్రం నీ జీవితం అంతా సంతోషదాయకంగా మారుతుంది. మరి అమ్మా, ఈ సమస్య నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటావు కదా. నీ యొక్క మనస్తత్వం అనేది నాకు పూర్తిగా తెలుసు కదా. మరి నువ్వు అందరిలా కాదు తల్లి. నువ్వు చాలా అంటే చాలా మంచి మనసు గల దానివి. ఎదుటివారిని ఎప్పుడైనా నష్టపరచాలి అని అస్సలు అనుకో. నీ మాటలతోటి కృంగదీయాలని అసలు నువ్వు ఎప్పుడూ కూడా అనుకో. అసలు నువ్వు ఎదుటివారి నాశనాన్ని కోరుకోవటమే లేదు. అసలు కలలో కూడా వాళ్ళకి చెడు చేయాలని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా అనుకో. అంతేకాదు నీకు ఏదైనా సరే ఎదుటివారి నుంచి కష్టం కలిగినప్పుడు నువ్వు వాళ్ళ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తావు. ఆ కష్టాన్నంతా ఓర్చుకొని ఒక్క మాట కూడా వాళ్ళని అనకుండా ఆనందంగా ముందుకు వెళ్ళిపోతావు. అంత గొప్ప మనసు నీది. అలానే ఎదుటివారు నీ నుంచి సాయం పొంది మళ్ళీ నీకు సహాయపడినప్పుడు వారు నిన్ను దూరం పెట్టినా సరే వారిని కూడా తిరిగి ఒక్క మాట కూడా నువ్వు అస్సలు అనవు. ఇంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది చెప్పు. అసలు చెప్పాలంటే ఈ ప్రపంచంలో నువ్వు కేవలం నీలా మాత్రం నీ జీవితం అనేది అంధకారంలోకి వెళ్ళిపోయింది కదా. అసలు ఎందుకు ఇలా అంటున్నారు? వారాహి అమ్మ, మంచిగా ఉండటమే నేను చేసిన తప్పా తల్లి? నా తప్పు అని చెప్పి నాకు చెప్పమ్మా. అంటే నేను తప్పని చెప్పడం లేదు బిడ్డ. ఎవరు నీతో ఎలా అయితే ఉంటున్నారో వారితో నువ్వు అలాగే ఉండాలి అని చెప్పి నేను చెప్తున్నాను. నీ చేష్టలతో, నీ మాటలతో ఎదుటివారికి నష్టం కలిగించాలన్నా,
నేను చెప్పడం లేదు. ఎదుటివారు ఏ విధమైన సాయం చేసినప్పుడు నువ్వు వారికి సహాయం చేయటానికి వెళ్ళొద్దు అని కూడా నేను చెప్పటం లేదు. ఎదుటివారు నిన్ను మోసం చేస్తున్నారు, నీ నాశనాన్ని కోరుకుంటున్నారు. నువ్వు అలాగే చేస్తున్నావు. ఆ సహాయానికి తగ్గ ప్రతిఫలం నీకు ఏదో ఒక రోజు నీ ముందుకొస్తుంది. అలానే ఎవరు ఎన్నిసార్లు మోసం చేసినా సరే నువ్వు మంచి మనసుతో వారికి సహాయం చేస్తున్నావు. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. నీతో మంచిగా మాట్లాడుతూ నీతులు చెబుతూ నీ వెనక గోతులు తవ్వుతూ ఉన్నారు కొంతమంది. వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కొంతమందిని క్షమించడం మొదలు పెడితే నీ నుంచి వారికి ఎలాంటి భయం అనేది కూడా కలగకుండా ఎన్ని చేసినా సరే మళ్ళీ వాళ్ళు నిన్ను క్షమిస్తారు కదా! వాళ్ళని నువ్వు క్షమిస్తావు కదా అని చెప్పి అనుకుంటూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అవును. అసలు వాళ్ళు మళ్ళీ నిన్ను మోసం చేయటం మొదలు పెడతారు. తెలుసుకో. మళ్ళీ వాళ్ళ అవసరాలకు నిన్ను వాడుకోవటం జరుగుతుంది. తర్వాత మోసం చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని అందరినీ కూడా శాశ్వతంగా దూరం పెట్టడం వల్ల నీకు మంచే జరుగుతుంది తప్ప చెడనేది ఎప్పటికీ జరగదు. గుర్తుపెట్టుకో. అంతేకాదు నీ బంధువుల్లో నీ మీద పడి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నీ అత్త ఇంటి వారు, అలాగే నీ పుట్టింటి వైపు వారు కూడా ఉన్నారు. ఇక వాళ్ళు నీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. నువ్వు బాగుపడితే చూడలేకపోతున్నారు. నీ ఎదుగుదలను తొక్కేయాలి అని చెప్పి చూస్తున్నారు. నిన్ను ఏడుస్తావా, నువ్వు ఎప్పుడు ఏడుస్తావా, ఎప్పుడు కిందకి పడిపోతావా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇది నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావో, ఎంత వెనక వేసుకుంటున్నావో అని చెప్పి వారు ఏదో ఒక రకంగా నీ దగ్గర నుంచి ధనం అనేది ఎక్కువ మొత్తంలో లాక్కోవాలని చెప్పి ఉద్దేశంతో నీ మీద కాస్త ఈర్ష్యను చూపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉందమ్మా. అది నీ రక్త సంబంధీకులు కాకపోయినప్పటికీ కూడా ఇతర బంధువుల్లో ఉన్న వ్యక్తులు అయితే కేవలం ఇలానే చూస్తున్నారు. అది నువ్వు తెలుసుకోవాలి. చూపులను బట్టి వాళ్ళ మాట తీరును బట్టి ఎదుటివారు ఏ విధంగా నీకు ఎంతవరకు నీతో ఉంటున్నారు అనేది వాళ్ళ మనస్తత్వాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇక ఇలానే ఇన్ని జాగ్రత్తలు చెప్పిన నేను ఒక శుభవార్త చెప్పకుండా ఉంటానా? ముందుగానే చెప్తాను. ఇక రేపు మధ్యాహ్నం అంటే అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒక వ్యక్తి నుంచి నీకు ఫోన్ కాల్ రాబోతుంది. నువ్వు కోరుకున్నటువంటి ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ రాబోతుంది. నువ్వు అనుకున్నటువంటి బంధం నీ దగ్గర కానివ్వచ్చు, అలాగే స్నేహితుల ద్వారా కానివ్వచ్చు, నువ్వు కోరుకున్న మంచి ఉద్యోగం ఒక కాల్ లెటర్ అయినా రావచ్చు. ఇలా ఏదైనా సరే నీ జీవితం మారడానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది. చెప్పాలంటే ఒక్క ఫోన్ కాల్లో జీవితమే మారిపోతుంది. ఆ ఫోన్ కాల్ నీ జీవితంలో వచ్చినప్పటి నుంచి నీకంతా కూడా సంతోషమే. నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది. చివరిగా ఒకటి చెబుతున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా, లేదంటే ఇల్లు అనేది కొనాలనుకుంటున్నా, గృహప్రవేశం చేయాలి అనుకుంటున్నా, ఇక నీకు అన్ని విజయాలే వస్తాయి. ఏది చేయాలనుకుంటున్నా ఈ అమ్మని తలుచుకొని చెయ్యి. ఇక నీకంతా కూడా విజయమే ఉంటుంది. ఓటమి అంటూ ఏదీ రాదమ్మా. ప్రతిదీ దాంట్లో కూడా నువ్వు గెలుపు సాధిస్తావు. నీ వ్యాపారంలో ఏ పనినైనా నువ్వు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఆ రోజు కనుక నువ్వు మొదలు పెట్టావు అంటే నీ జీవితం నుంచి ఇక మంచిగా మారుతుంది. మంచి మంచి ఆలోచనలు చేస్తే ఎప్పుడు మంచిగానే ఉంటావమ్మా. నువ్వు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. కంగారు పడాల్సిన అవసరం అస్సలే లేదు. ఎప్పుడు కూడా నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు మంచిగా ఉంచుకోగలగాలి. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకేలా ఉండగలగాలి. జీవితంలో అన్నింటినీ నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో, చూడగలుగుతావో, నువ్వు ఒకేలా అన్ని రకంగా ఆ క్షణం నుంచి నీకు మనోధైర్యం ఎప్పుడూ కూడా ఎలాంటి లోటనేది ఉండదు. ఈ విషయాన్ని అసలు మర్చిపోకు. అలానే ఒక మాట చెబుతాను. నువ్వు ఎప్పుడూ కూడా తల్లి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు గౌరవం, విలువ ఇవ్వడం లేదు అని అంటున్నావు కదా! ఇక వాళ్ళందరూ కూడా నీకు గౌరవ మర్యాదలు ఇచ్చేలా నీకు నేను చేయబోతున్నాను. నీ జీవితాన్ని మంచిగా మార్చబోతున్నాను. వినిబిడ్డా, ఏదైనా నీ జీవితాన్ని మంచిగా మార్చబోతున్నాను. నేను నీకు విజయాన్ని అందివ్వబోతున్నాను. గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు ఏది కూడా ఎదుటి వారికి నువ్వు 4 సార్లు పలకరించడంలో తప్పు లేదు. వారు ఏ విధంగా అయితే నీ అవసరాలను నీ వద్దకు వచ్చి తీర్చుకుంటున్నారో అలానే నువ్వు కూడా వెళ్ళి తప్పే ఉంది చెప్పు. నలుగురిలో నువ్వు ఎలా అయితే వారి అవసరాలను తీర్చడానికి వెళ్ళి గౌరవాన్ని పెంచుకుంటున్నావు కదా, అలానే వారిని కూడా ఉపయోగించుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. అది పూర్తిగా నీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా సరే నీ డబ్బు, గౌరవం నష్టపోనంత వరకు ఎవరితోనైనా సరే నువ్వు ఎలా అయినా మాట్లాడొచ్చు. నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నీ జీవితం మారబోతుంది. అతి కొద్ది రోజుల్లోనే చెప్పాను కదా, అతి కొద్ది గంటల్లోనే
రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు ఒక అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా జరిగే తీరుతుంది తల్లి. నువ్వు ఎదురు చూసే శుభవార్తను వినబోతున్నావు. ఆ వార్త నీ చెవిన పడిన వెంటనే అమ్మా వారాహి అమ్మ ఇక చాలమ్మా. ఇక చాలు, నా జీవితం చాలా ఆనందంగా ఉంది. నీ దగ్గరికి నేను రావచ్చు. ఎటువైపు చూసినా ఆ శుభవార్త అనేది మీకు రాబోతుందమ్మా. కాబట్టి చాలా నిర్లక్ష్యం చేయకుండా, ఏమరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఎప్పుడు ఏ టైంలో ఎలా వస్తుందో తెలియదు కదా. ఈ తల్లి నీకు అనుగ్రహాన్ని తెప్పించాను. ఈ అనుగ్రహంతో, నా ఆశీర్వాదంతో నీ జీవితం సంతోషంగా సుఖమయంగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.